హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి వెంకట్ బ్లాగ్స్. ఆల్రెడీ తమ్నేల్ అయితే చూసారు కదా, కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అనేసి పెట్టాను కదా. ఏంటి ఎప్పుడో కృష్ణాష్టమి అయితే ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేస్తుంది అనుకుంటున్నారు కదా. అంటే మా బేబీ ఫేస్ ని ఇప్పటి వరకు రివీల్ చేయలేదు కదా, సో ఈ వీడియోతో బేబీ ఫేస్ ని కూడా రివీల్ చేసేద్దామని ఫిక్స్ అయ్యాను. సో కృష్ణాష్టమి టైంకి అయితే ఇంకా బేబీని రివీల్ చేయట్లేదు కదా, అందుకే ఇంకా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ వీడియో అప్పుడైతే పోస్ట్ చేయలేదు. సో ఇంక ఇప్పుడు బేబీ ఫేస్ ని రివీల్ చేసేద్దామని ఫిక్స్ అయ్యాను కాబట్టి కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ వీడియో ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో అయితే మా బేబీ ఫేస్ ని రివీల్ చేసేసాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా కృష్ణాష్టమి రోజున వేయడానికి ముందు రోజే వెళ్ళి మా పాపకి డ్రెస్ అది తీసేసుకున్నాను. అండ్ అలాగే డెకరేషన్ చేయడానికి పూలదండలు ఇంకా పికాక్ ఫెదర్స్ ఇవన్నీ కూడా తీసేసుకున్నాను. ఇంకా కృష్ణాష్టమి రోజున మార్నింగ్ అయితే ఇలా డెకరేషన్ చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ పాట్లా వేయడానికి నేనైతే కందిపప్పును యూస్ చేసి డెకరేషన్ చేస్తున్నాను. అండ్ అలాగే పైన వెన్నలా రావడానికి బియ్యం అయితే యూస్ చేస్తున్నాను. పాట్ కింద ఫ్లూట్లా వేయడానికి నేనైతే బియ్యంనే యూస్ చేశాను. అండ్ ఫ్లూట్కి అటు ఇటు కూడా కందిపప్పు వేసి డెకరేషన్ అయితే చేస్తున్నాను. అండ్ ఫ్లూట్కి ఒక సైడ్ పెట్టడానికి బ్లౌజ్కి హ్యాంగింగ్స్ వస్తాయి కదా, అవైతే యూస్ చేశాను. ఇంకా నెక్స్ట్ అయితే ఫ్లూట్కి హోల్స్ ఉంటాయి కదా, సో ఇప్పుడు వాటిలో అయితే అరేంజ్ చేస్తున్నాను. ఇంక ఇదైతే నేను మెరుపుల షీట్ని యూస్ చేశాను. ఇవైతే నేను ముందు రోజు నైటే కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఇంక ఇక్కడైతే పాట్ చుట్టూ బార్డర్లా ఆల్మండ్స్ అయితే పెడుతున్నాను. ఇంక ఈ పాట్లో డెకరేషన్ చేయడానికి కూడా నేను మిరపల షీట్ నే యూజ్ చేశాను. కొన్ని అయితే రౌండ్ షేప్ లో కట్ చేసుకున్నాను అండ్ ఇంకొన్ని అయితే డైమండ్ షేప్ లో కట్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడు కట్ చేసుకున్న వాటితో పాట్ కి డెకరేషన్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా పీకాక్ ఫెదర్స్ అయితే తీసుకున్నానని. సో ఇప్పుడు అవి డెకరేషన్ అటువైపు ఇటువైపు కూడా సెట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే హ్యాపీ కృష్ణాష్టమి అని లెటర్స్ అయితే సెట్ చేస్తున్నాను. ఇవి కూడా ముందు రోజు నైటే కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఫ్లూట్లో పెట్టినవి అండ్ పాట్లో డెకరేషన్ చేయడానికి పెట్టాను కదా, సో ఆ షీట్ని ఈ లెటర్స్ కూడా యూస్ చేశాను. ఫైనల్గా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి. నాకు ఈ డెకరేషన్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మా పాప కూడా పడుకొని లేచేసింది. సో ఇప్పుడు మా పాప కాళ్ళకి అయితే పారాణిని పెడుతున్నాను. కాళ్ళకు పారాణి పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చేతులకు కూడా పారాణి పెట్టేశాను.
ఇంక ఈ పారాని అదంతా పెట్టడం కంప్లీట్ అయ్యేసరికి మా పాప మళ్ళీ పడుకుందనమాట. సో ఇంకెలాగో పడుకుంది కదా అని చెప్పేసి ఫేస్కి పౌడర్ అండ్ కళ్ళకి కాటుక అవన్నీ కూడా పెట్టేశాను. ఇంకా మా పాపని కృష్ణుడిలా రెడీ చేయడం అయితే స్టార్ట్ చేశాము. ఫైనల్లీ మా చిన్న కృష్ణుని అయితే మేము ఇలా రెడీ చేసాము. ఇన్ని రోజులు కూడా మా పాప ఫేస్ ని ఈ వీడియోతోనే రివీల్ చేద్దామని చెప్పేసి ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. సో ఈ వీడియోలో ఇంకా మా పాప ఫేస్ ని అయితే రివీల్ చేసేసాను. ఇంక ఇలా రెడీ చేసిన తర్వాత మా పాపకి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీయించేసాము. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.